గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెళ్లి చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండిరా. ఇంతకెవ్వడాడో ఏం జరిగింది చెప్తేనే కదా తెలిసేది. వాడి పేరు కాశీ. నేను వైజాగ్లో చదువుకునేటప్పుడు చైత్ర నేను క్లాస్మేట్స్. అక్కడ చైత్ర వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయ్యారు. స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి రోజు వచ్చిన ఫోన్ కాల్ చైత్ర జీవితాన్ని మార్చేసింది. హలో, ఏ ఊరు? ఎవరామే? ఎలా జరిగింది? ఎవరు మాట్లాడరేంటి? దించండి. కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే కాటికెళ్ళేలాగా చేశాడు సార్. ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు సార్. సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్. అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్. వార్నింగ్ ఇస్తున్నావా, విషయం చెప్తున్నావా? సార్ మేమేం చెప్పినా మీ మంచి కోసమే సార్. తీసుకొచ్చారా? మీరైనా చెప్పండి అమ్మా. పెళ్ళాంచేస్తే బాధపడ్డానికి, పోలీసోడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు, కాశీ చెప్పాడికి.
సార్ మీరున్నారండి ఇక్కడ? ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడిక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు. వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా, అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి. కాశీ ఎక్కడ? ఊళ్ళో లేడు. వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. మీ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్, ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు? ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేసావంటే కార్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా. సార్, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దన్నావు కాశీ? చెత్త నా కొడక, ఊర్లో కాశీని వెధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది. నేను చూసుకుంటాను పో. చైత్ర, స్టేషన్కి వెళ్ళొస్తాను. ఓకే డాడీ. ఇదేం ఇల్లండి, బూత్ బంగ్లాలా ఉంది. అసలు కళగానే లేదు. నువ్వేంట్రా ఇక్కడ? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? నీ ఇంట్లో అసలు అందమే లేదురా. రాయ్, ఏంట్రా వాగుతున్నావు? ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాన్రా. అందమంతా నీ ఇంట్లోనే ఉంది. ఎవరికి ఎంత కసుందో తీర్చుకొని వచ్చేయండి.
డ్యూటీ నువ్వు చేసుకో, తప్పు లేదు. నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు, అది తప్పు. చూడు చూడు, నువ్వేం పోలీసోడివిరా? కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంట్లో ఓపిక చచ్చిపోయిందా? కాశీ, నొప్పి ఒక్కరోజు తెలిస్తే చాలదు. నువ్వు 3 రోజులు జైల్లో ఉన్నావు. అది జీవితాంతం మన ఇంట్లో బందీగా ఉండాలి. కట్రా తాళి. ఎక్కడికి పోతావే? ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నీకు తెలిసింది. ఇంతకీ ఏ ఊరన్నావు? అదేదో పార్వతీపురం దగ్గర నర్సీపురం అటబా, అంతేనా? ఒరే శర్మ గారు, ప్రయాణానికి సిద్ధం చేయరా. బా, ఊరు చాలా పెద్దదిలా ఉంది. ఎక్కడ వెతుకుతావు? రే శర్మ గారు, నడవడానికి కాళ్ళు, తిరగడానికి ఓపిక 2 ఉన్నాయి కదా. ఐసులే పోనే. పోసేసుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు కదా, ఆగలేవా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నా సావు నన్ను సావనివ్వండి. అయ్యా చచ్చేదో చెప్పిసావు, మాకు క్లారిటీ ఏడ్చింది. ఏరా నువ్వు పత్తి రైతువా? కాదు, వరి రైతుని. వరికి పురుగు పట్టిందా? కాదు, పంట కూడా బానే పండింది, డబ్బు కూడా చేతికొచ్చింది. పంట పండితే పండగ చేసుకోవాలి. ఈ సావులేంట్రా? బావా నువ్వేం డీల్ చేయి, నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను. ఇప్పుడు చెప్పు అంకుల్, ఏంటి నీ ప్రాబ్లం? నేను ఇక్కడ అప్పు తీసుకున్నాను. డబ్బులు వచ్చాయన్నావు కదా, ఇచ్చేయి. ఇచ్చేద్దామని నేను అనుకున్నాను. ఆడసలు పుచ్చుకోనే లేదు. ఎందుకు? వడ్డీ ఎక్కువైందా? వడ్డీ వాడు పక్కన ఉంచాయి. ఆడ అసలే వద్దన్నాడు. మంచిదేగా, డబ్బులు మిగిలాయి. ఏటి మిగిలేది? సిక్కంతా ఇక్కడే ఉంది. ఊరు అమ్మోరు పండుగ మొదలై 3 రోజులు అయింది. అయితే ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరి ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తున్నాడు. అదిగో టెంట్ కూడా రెడీ అయిపోయినది. అది నీకు టెంట్ లాగా ఉందా? నాకు పాళ్ళలాగా ఉంది. అర్థం కాలేదా? రా చూద్దుగానే. అదిగో చూడు, ఇదిగో ఇది పరిస్థితి. నేను నీ ఇంటి ముందు వేసినారు, ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు. ఏవే ఆ కిరసనాల డబ్బా అటుకురా. ఎవడరా బాబు, జనాలు సావక ముందనే సమాధులు ఎక్కిస్తున్నాడు. ఎందరెందరో మహానుభావులను పొట్టన పెట్టుకున్నావు శ్మశానమా, నీకు ఇసుమంతైనను జాలి లేదా? ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్
కన్నులు వచ్చిన మందభాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైనను లేచిరాడు ఎన్నాళ్ళ ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేసావు కదరా ఎద్దవ్వా వంకెతకలేనమ్మా డొంకెట్టుకెళ్ళాడిందట పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా సాంఘిక నాటకాల హీరోయిన్ ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములో నా పక్క అది నా పక్క చంద్రమతి వేషమంటే మాటలా నాకే కౌంటరా పద్మశ్రీ అయ్యగారు తాళాల దగ్గర ఇచ్చమంటారా టైం కాదురా నే చెప్తాగా ముందా మంచినీళ్లు గొంతు శృతి చేసుకోవాలి గురుగారు యాదవ సేతురం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లేంటండి ఒరే హార్మోనిస్టు వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా మొదలెట్టండి మొదలెట్టండి ఏం చేసావురా? నేనేం చేయలేదు బావా. ఈ ఊళ్ళో చైత్ర అనే అమ్మాయి ఉంది, మీకు తెలుసా అని అడిగా. అంతే, చైత్ర అంటే చిత్ర అని వినిపించిందట. దాడి పిల్లవట్టు బావా. అరే శర్మగా, నీ ఎంత పని చేశారా? చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే 10 కిలోమీటర్లు పరిగెత్తించారు బావా. ఇంకా నయం, డైరెక్ట్ గా వెళ్ళా కాశీగాడిని అడగలేదు. కూర్చోబడిపోతుంది బావా. చైత్రాన్ని వెతికి రూట్ ఇది కాదురా. మరేంటో తమరే చెప్పండి బాబు. ఏటి పాట ఆగింది? పాట ఆగిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. అలా కొయ్యిలా నిలబడకపోతే 10 రూపాయలు ధర్మం చేయొచ్చు కదా. హతవిధి కళాకారుడు యాచించుటయా కళామ తల్లికి తీరని అవమానం కదా. అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా. మేము కూడా ఓ కళా పిశాచి ఉన్నాడని. కళా పిశాచి కాదు, పిపాసి. అదే అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా. అవును. ఏమిటి, నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా? ఉన్నాడు సార్, పిచ్చప్పారావు అని, అలియాస్ సుయోధన సార్వభౌముడు. నిజంగానే పిచ్చప్పారావు బా. ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? 10 రూపాయలు అడిగామా నేనా? వద్దులేండి సార్. ఆగండి నాయనా. మీరేటండి, అసలే మాకు టైం లేదు, పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి. నీకు అవసరం లేదు నాయనా. ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా? కాదు నాయన, మీరు వెతుకుతున్న ఆ పిచ్చి అప్పారావు అలియా సుయోధన సార్వభౌముడిని నేనే నాయన. బాబు గారు, లేవండి లేవండి లేవండి, అవసరం లేదు నాయన. ఏ మా కోసం మీరు అడుక్కుంటారా ఏంటి? లేదు లేదు, మీ ఆకలి నేను తీరుస్తాను. ఒరే పద్మశ్రీ అయ్యగారు, తాళాల దగ్గర ఇచ్చమంటారా? ఇప్పుడు కాదురా, ఇంకా దానికి టైం ఉంది. ముందు వాళ్ళ దగ్గరున్న వాయిద్యాలు తీసుకో. ఇప్పుడు వాళ్ళు మన అతిథులు, అర్థమైందా? రా. ఇంతకీ మన దేవురు నాయన? సిల్కలూరుపేట. ఓహో, అవును, అక్కడ కళాకారులు ఎక్కువే. అవునవును, అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే. అవును, ఈ లవకుశులుగానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చుగా. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను సార్. వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అవునండి, వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి, వాటంతటో పెరుగుతుంటాయి. అవునయ్యో, ఈ ఊరంతా నా కళకు అభిమానులే. నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి. సార్, ఆ ఇల్లే వద్దు సార్. ఏది? అదే కాశీ అని మా బంధువుల ఇల్లే. అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగింపు, ఆ ఇంటికే వెళుతోంది.
చూడు బాబు, ఇదే మా ఇల్లు. ఈ కళాపిపాసి ఆహ్వానాన్ని స్వీకరించండి. రండి. సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్? కొన్ని తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు. పార్వతి, కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు. అలానే కదా బంగారు ప్రాసుల్ని కాస్త ధాన్య ప్రాసులు చేసేశారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం, లేదా బంగారంలో బతకగలం. సెహవాడ్, నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి. అన్నట్టు వీళ్ళు అర్థమైంది. ఏమే ఇంకో 2 కంట వండి పడే తినిపోతారు. సత్రంలో తయారైంది కొంప. ఇది 1980లో వచ్చింది, ఇది 90లో వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవని చెప్పుకోకపోతే బతకలేం సార్. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకే ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు? అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవ్వడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చు కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్ళిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవ్వను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఇంట్లో దేవుడున్నాడు. ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. ఎవడు కొట్టాడో చెప్పేదాకా కొట్టండ్రా, చెప్పకపోతే చంపేయండ్రా. అదేంటి ఈ మనం కొడితే ఎవడెవడో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు? ఈ అమ్మాయి దగ్గర అక్కడెవడో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి. అమ్మా నాకే పాపం తెలీదమ్మా. ఎవడ్రా నువ్వు? ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు. నేను లౌడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? మీకెలా తెలుసు? రేయ్,
ఈడు వాళ్ళకం చూస్తుంటే తేడాగా ఉంది. ఆ గుంపులేసి కుమ్మేయండ్రా. నేను చెప్పేది మేమేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా వీడిని పట్టుకున్నారు? నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు, అందుకే ఇదంతా. వీడు మా ఇంటికి వచ్చిన అతిథి, పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. అప్పారావు, అమ్మా ఇంకోసారి నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. అర్థమైందా? అంతలా చెప్పాలమ్మా, మీ దయా మా ప్రాప్తం. పోదారా అదా, ఈ కుంప దగ్గర నీకేం పని? రా రా రా. ఏయ్, ఇక్కడ నీకేం పని? లోపలికెళ్ళు. రేయ్, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి. ఏంటి నిన్ను అంత టెన్షన్ పడ్డావు? లవ్ అంత ఎక్కువైపోయిందా? లవ్ లేదు, తొక్కలేదు, వెళ్ళిపో. వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అది ఎలాగో లేదు. ఎందుకు చెప్తున్నానో విను. వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ కాశీగాడిని ఇష్టపడే తాలి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఈ ఫేస్ చూపించను. ఎవడెవడు వస్తున్నాడు అందరి మీద ఒక్క కన్నేసి ఉంచు. ఇదేంటి ఇక్కడున్నాడు? నా మీద పడ్డాడు. రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా? అన్నా, నేను నెల తక్కువ ఏదానన్నా. పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. అన్నా, నువ్వేంట్రా ఇక్కడ? అన్నా, గుడికి వచ్చానన్నా. రావద్దన్నా? నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా, వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా, ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు. ఏంటి? ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం, కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే. కానీ కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కళలో కూడా జరగని పని నాయన. వాణ్ణి కళలతో కాదు, కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కాని కళలతో వాణ్ణి మార్చలేంగాక మార్చలేము నాయనా. అయినా ఆడెలా పోతే మాకెందుకండి? రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు. కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో, నాకు రెండే 2 కళలున్నాయి. ఒకటి, రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం. 2, మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని. మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా? చూస్తారా? అయితే పదండి. ఇదే మా కళా నిలయం, దశావతారం డ్రామా కంపెనీ. బా, సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందుకు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్, వీడు లవుడు, వీడు కుషుడు, మన గూటి పక్షులే. ఇలా ముందుకు వచ్చాయి. వచ్చిన అతిథులకు నమస్కారం చేయరేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకానికి మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారతిలో ప్రదర్శించే అవకాశం. ఆహా, నా ట్రూపునే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమేమొచ్చో ఒక్కసారి ప్రదర్శించండి. పక్కకి జరగరా, తగులుకోరా. బావలు
వెయ్యి వెయ్యి నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 ఏయ్ నెక్స్ట్ ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా. నాయనా లవా 3 సార్లు ఎందుకు అరిచావు? ముగ్గురున్నారు కదా గురూజీ. ఓహో అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులో ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతి ఏదో లయేదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతిలయ్యా ఎవరు బా? నువ్వు మూసుకో, ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. ఈడికా జనానికా? సాంఘికం నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి. ఏం పంచికడేలాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే ఇంతకీ ఏం చేద్దామంటారు? రేపు చూడండి. నేడే చూడండి బాబు, నేడే చూడండి మన నర్సీపురం గ్రామంలో రామ భీమాంజనేయ యుద్ధం. నేడే చూడండి బాబు, నేడే చూడండి ఆలోచించిన ఆశాభంగం. నేడే చూడండి బాబు, నేడే చూడండి రామ భీమాంజనేయ యుద్ధం. ఏమి నాటకం ఏమిటో, స్టేజ్ మీద ఆర్టిస్టులు లేరు, స్టేజ్ ముందు ఆడియన్స్ లేరు, ఏం చేయాలో ఏమిటో. ఏమైంది గురుగారు, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేంటి నాయనా ఇది? చూడు నాయనా లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టావు, తేడా ఏమి రాదు కదా. గురుగారు మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగడ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా, రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీకు తెలుసా? అవునా, నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదే. అవి హైదరాబాద్ లో జరుగుతాయి కదండి, ఈ ఊరు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓహో అవును, నువ్వు ఇంకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులన్నీ మీవే సార్, డైరెక్షన్ మాత్రమే నాది, అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఏరుకొస్తావా? అదే సార్ పిలుచుకొస్తా. పిలుచుకొస్తావు, త్వరగా రా నాయనా. ఈ లోపు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్ బాణం అందుకో, నువ్వు రాగం అందుకో. కొట్టుకుంటే లేకపోతే కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురుగారు. ఓహో, ఏం జరుగుతోంది నాయనా? యుద్ధమా? సిద్ధమేరామా నాయనా? ఆయుధాలు జాగ్రత్త నాయనా, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా. అలాగే రే హార్మోని వస్తావేట్రా, వాయించో. ఓకే గురుగారు. కాసుకో భీమా. ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. రేయ్, నోటికి మాట లేదు, కంటికి చూపు లేదు, దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు? కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి వరకు సంతోషించు. ఓడిపోయాను. గెలిచారు. ఏం జరుగుతోంది నాయనా? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను.